హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వర్షాకాలం వచ్చేసింది కదా, ఇంకా దగ్గులు, జలుబు ఇవి వస్తూనే ఉంటాయి కదా. అప్పుడు ఏం తినాలనిపించేది, ఒకసారి ఈ రైస్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. అది ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. దానికోసం ముందుగా ఒక ఉల్లిపాయ ఇలా 4 భాగాలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇది ఒక రోట్లోకి వేసుకొని ఇలా కచ్చపక్కగా దంచి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయలు, కరివేపాకు కూడా తీసుకున్నాను. అవి పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక కడాయి తీసుకొని దీంట్లోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఎల్లిపాయలు, దంచి పెట్టుకున్న ఈ ఎర్రగడ్డ ఇది కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడు మిరియాలు, 4 లేదా 5 కరివేపాకు రెమ్మలు వేసుకొని ఇవి మొత్తం ఫ్రై కానివ్వాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. మంచి బ్రౌన్ కలర్ రావాలి. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. వీటిని ఇలా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ తర్వాత మంచి కలర్కి వస్తాయి. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ మొత్తం కలిసేటట్లు ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు కలర్ మొత్తం చేంజ్ అయిపోయినాయి కదా. దీన్ని ఇలా ఒక 2 మినిట్స్ అట్లా ఉంచేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వీటిని ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. లేదంటే రోట్లో ఉంటే రోట్లో పట్టుకుంటే బెస్ట్ అండి. నాకు ఈ మిక్సీ గిన్నె నాకు అంత ఓపిక లేదు కాబట్టి నేను ఇది మిక్సీకి వేసుకున్నా. తర్వాత మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ ముద్ద తీసుకొని ఇలా అన్నంలో కలుపుకోవాలి. కొంచెం వేడిగా కావాలంటే స్టవ్ పైన పెట్టుకొని ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇలా తెల్లగా రైస్ లేకుండా మొత్తాన్ని ఇలా కలిపేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే తింటే ఎంతో టేస్టీ అయినా ఈ మసాలా రైస్ రెడీ. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. చిన్నవాళ్ళు కూడా తినొచ్చు, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.